1 Corinthians 15:15. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. ఓకే, నెక్స్ట్. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఇక్కడ ఏం చెప్తున్నా అండి, ఇందాక చెప్పాను కదా, సిలువ కార్యం ముఖ్యమే. సిలువ కార్యం కన్నా ముఖ్యమైనది పునరుద్ధానం. ఆ పునరుద్ధానమే ఏదై చూపిస్తాం మీకు. ఇందరూ వాడుక భాష చెప్పేసాను, ఈ వాక్యం రాసుకోండి. కొన్నిసార్లు కిరణ్ గారు వాక్యం చూపించలేదు అంటారు. మళ్ళీ ఆ వాక్యం చూసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఎలా అంటే నువ్వు సిలువు చూస్తున్నావు కరెక్టే, బొమ్మ పెట్టుకుంటావు, మెడలో వేసుకుంటావు, అన్నీ కరెక్టే. కానీ దానికన్నా గొప్పది ఏంటంటే పునరుద్ధానము. ఆ యేసే గనక సిలువు కార్యం తర్వాత లేకపోతే మన విశ్వాసం అనవసరం. మనం లేకపోతే మనం కూడా వ్యర్థంగా యేసు ప్రభుని భక్తి చేస్తున్నాం. అది పౌలు చెప్పే మాట ఏంటంటే పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసమే అనవసరం. అందుకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే సిలువ మాత్రమే కాదు, సిలువ తర్వాత పునరుద్ధానం చూడు. పునరుద్ధానము శక్తి, దాని గురించి నేర్చుకో, తెలుసుకో. ఈరోజు మొత్తం నేర్పించట్లా. అది పునరుద్ధానం అంటే ఏంటి, పునరుద్ధానం శక్తి ఏంటి, అది నాలో ఉందా, ఎంత పని చేస్తుంది ఏంటి, అది ఆలోచించు. అది నేను అనేది. ఆ వాక్యాన్ని అలా ఆలోచిస్తే మనకు ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు అసలు. చాలామంది సిలువ పెట్టుకుంటారు. ఓకే అనుకుంది ఒక మాట, యేసు ప్రభుని సిలువేయకుండా ఊరేశారు. ఏం పెడతావు ఇంట్లో? ఉడతాడే పెడతావుగా ఇంట్లో. ఇంటికి వెళ్ళగానే ఇంకని పెడతాయి. అసలు ఉరితాడు అలా ఇంట్లో పెట్టుకోవడం మంచిదా? రాత్రిపూట 11ంటికి లేచి లైట్ అయ్యి ఉరితాడు కనిపిస్తుంది. ఎందుకు గుమ్మకి ఏలాడదు? ఇలా ఆలోచించండి. ఒకవేళ యేసు ప్రభుని సిలువేయకుండా ఊరేస్తే ఉరెత్తాడే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దాని బదులు సిలువ పెట్టుకుంటున్నాం. నేను అనేది అంటే సిలువ ఎందుకు వేయబడింది, దేనికి, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి, సిలువలో ఏం జరిగింది, ఇది తెలుసుకోవటం అంటే దేవుని మాటలని. ఆ సిలువ తర్వాత పునరుద్ధానం ఉంది కదా, ఆ పునరుద్ధానంలో ఏం జరిగింది, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి. ఉన్ని కథలాగా వింటాం కాదు. నేను అనుకుంటా బైబిల్లో నేను కథలాగా వింటాం నాకు టైం లేదు అసలు. నాకు బైబిల్లో అది అనుభవించాలి, కావాలి, ఉపయోగపడాలి, దానిలో జీర్ణించ. ఎలా అంటే ఎట్లా ఉండాలంటే షుగర్ కేన్, చెరుకు ఆడు మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పెట్టి మనం తీసి ఇంకోసారి పెడతాడు, 4-5 సార్లు పెడతాడు. అంటే దానిలో ఉన్న రసం అంతా మొత్తం, నేను అంటాను 2-4 వాక్యాలు తీసుకొని దానిలో ఉన్న రసం అంతా పిండియాల, రసం అంతా లోపల రావాలి. 4 వాక్యాలే. చాలామందికి ఆదికాండం ముందేం జరిగిందో తెలుసు, ప్రకటన తర్వాత ఏం జరిగిందో తెలుసు, మధ్యలో తెలియదు. ఏదో ఉందనుకుంటున్నారు, అక్కడ ఏం లేదు. చాలామందికి ఆదికాండం ముందు, ప్రకటన తర్వాత సరదా, మధ్యలో చదవండి. నీకు 4 మాటలు వచ్చినా సరే మనకు జ్ఞానం పెంచుకోవడం బైబిల్ చదవద్దు. ఆ రసం ఉంది, అదే ఎప్పుడు చెరుకు రసం మీరు తాగుతూ ఉంటారు, అదే అనుకోండి. అవును, ఆడు ఎలా అయితే మిషన్లో అది పెట్టి రసం అంతా మొత్తం లాగుతాడో, అలాగే వాడు ఒకసారి పెట్టి తీసి పాడేడాడు, చివరి బొట్టు దాకా లాగుతాడు. నా ఆశ ఏంటంటే ఒక వాక్యం తీసుకుంటే, 4 అధ్యాయాలు తీసుకుంటే దానిలో ఉన్న రసం అంతా అలా అనగా ఏంటి, దానిలాగా నీ మనసు మారేదాకా. ఈ బుర్ర మనసు ఉందే, ఈ మనసు, నీ ఆత్మ బాగానే ఉంది, మనసే ప్రాబ్లం, ఫిల్టర్, జల్లిడి. ఇది మారేదాకా ఆ వాక్యాలే చదవండి. చదివి జ్ఞానం పెంచుకోవడంలో ఏముండదు. సిలువ గురించి తెలుసుకోండి, పునరుద్ధారం గురించి తెలుసుకోవాలా. మామూలుగా సిలువ ఎక్కాడు కాబట్టి యేసు ప్రభు ఈరోజు సిలువ పెట్టుకున్నాం. ఉడతాడైతే ఉడి పెట్టుకునేవాళ్ళం. మనకు అది ఏది సింబల్ ముఖ్యం కాదు, దాని వెనకాల కథ ఏంటి, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అది అప్పుడు మనకి ఉపయోగం.